మంచి విషయాలు ఎప్పుడూ మనల్ని మంచిగానే నడిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న కథ, ఆ కథలోని ఒక అద్భుతమైన నీతిని మనం చూడబోతున్నాము. ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షము కింద దారిని పోయే ప్రతి ఒక్కళ్ళు కూడా సేద తీరుతూ ఆనందాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఒక చిన్న లత మొలిచింది. ఆ లత ఈ వృక్షముతో అన్నదట, నేను పైకి ఎదగాలంటే నాకు ఒక కర్ర సహాయమో లేకపోతే నీ సహాయమో కావాలి. ఇక్కడ కర్ర ఎట్నాలో లేదు కదా, నీ సహాయము కాస్త ఇస్తావా? నేను అందంగా చేస్తాను. నా వల్ల నువ్వు మరింత అందంగా కనిపిస్తావు. నాకు ఈ సహాయం చేసి పెట్టవు అని అడిగిందట. అయితే ఈ చెట్టు ఉదార స్వభావం కలది కాబట్టి అందరికీ కూడా నీడని ఫలాల్ని ఇవ్వటము ఈ చెట్టు యొక్క లక్షణము కదా. అయితే లత యొక్క లక్షణం ఏమిటి? అందంగా కనిపించి పుష్పాలు ఇవ్వటము. అయితే ఈ ఇద్దరికి మంచిగా జత కుదిరింది అని వారిద్దరూ భావించారు. అలానే చక్కగా చెట్టు ఇచ్చే ఆశ్రయంతో లత చక్కగా అల్లుకుంటూ పోయింది. అయితే దారిని పోయే వాళ్ళందరూ అన్నారట, అబ్బో చూడు, ఈ లత వల్ల ఈ చెట్టుకి ఎంత అందం వచ్చిందో అన్నారట. అయితే ఈ చెట్టు ఎంతో మురిసిపోయింది. ఈ లత కూడా చూసావా, నా ఇద్దరూ కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉన్నదో, నీకు ఆనందమే నాకు ఆనందమే, చూసే జనాలు ఎంత మెచ్చుకుంటున్నారో చూసావా మన ఇద్దరి యొక్క కలయికని అని లత అన్నాదట. దీనికి చెట్టు ఎంతో మురిసిపోయింది. కొన్ని రోజులకి ఆ కొమ్మలకి కూడా పాకి మరింత అందాన్ని ఇవ్వసాగింది. అయితే అక్కడి నుంచి దారిని పోయే వాళ్ళందరూ చూస్తూ, అబ్బో ఎంత సుందరంగా ఉంది కదా ఈ లత, ఈ చెట్టును ఇది కదా అని అనేవారట. వచ్చేవారందరూ కూడా మరింత మురిసిపోయేవారు వారిద్దరూ కూడా. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అటుగా వస్తున్న ఒక ముసలివాడు ఇక్కడ ఉండే చెట్టు నీడని సేద తీరాలని చెప్పి వెతుక్కుంటూ ఆ లతని ఆ చెట్టును కలిపి చూడాలని ఆశపడుతూ వచ్చాడు. అలా వెతుక్కుంటూ వస్తే లత మాత్రమే ఉందట. చెట్టు కొమ్మలు మిగిలాయట. చెట్టుకు ఒక ఆకైనా లేదట. అయితే ఏమైంది? ఈ లత ఆ చెట్టు నిండా చుట్టేసి చెట్టును ధ్వంసం చేసేసింది. ఈ కథ వల్ల మీకేమర్థమవుతుంది? మనం సహాయపడటం ఎంతో ముఖ్యం. కానీ సహాయం పొందేవాడు సరైన వాడా? మనల్ని ఒకరోజు 2 రోజులు సుఖంగా ఉండనిస్తాడు, కానీ తుదకు ఏం చేస్తాడు మనల్ని అనే భావన కూడా మనలో ఉండాలి. సహాయం చేయడం ఎంత మంచి పనో, సహాయం పొందేవాడు కూడా అంతే మంచివాడా కాదా అనేది చూసుకోవడం ఒక గొప్ప లక్షణం. ఎలా అయితే ఈ లత సహాయం పొందేవాడైతే సహాయాన్ని ఇచ్చేవాడు ఈ చెట్టు. మనం చెట్టులా మూడుగా మారిపోకూడదు. 10 మందికి నీడను పంచిపెట్టే గుణం ఉన్న వాళ్ళని, 10 మందికి ఫలాల్నిచ్చే గుణం ఉన్నవాళ్ళం కాబట్టి మనం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో చూసుకొని ప్రయాణించాలి.